మే 19న సాయంత్రం బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో రేవ్ పార్టీ ప్రారంభమైంది. ఈ విషయమై సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు పార్టీ జరుగుతున్న ఫామ్ హౌస్ పై దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన లంకపల్లి వాసు తన పుట్టినరోజు సందర్భంగా బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్ లో ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఈ పార్టీలో పాల్గొన్న కొందరు డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు గుర్తించారు. పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో 15.45 గ్రాముల ఎండిఎంఏ బిళ్లలు, 6.2 గ్రాముల కొకాయిన్, 6 గ్రాముల హైడ్రో గంజాయితో పాటు సెల్ ఫోన్లు, కార్లు సీజ్ చేశారు. పార్టీలో పాల్గొన్న వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. ఈ రిపోర్టును ల్యాబ్ కు పంపారు. ల్యాబ్ నుండి రిపోర్టు ఈ నెల 23న బెంగళూరు పోలీసులకు చేరింది. పార్టీకి హాజరైన వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నారని ఈ రిపోర్టు ప్రకారం తెలుస్తోంది. ఈ పార్టీకి హాజరైన వారిలో 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మంది బ్లడ్ శాంపిళ్లలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్టుగా ఆ నివేదిక చెబుతోంది. విజయవాడకు చెందిన లంకపల్లి వాసు పేరు బెంగళూరు రేవ్ పార్టీతో తెరపైకి వచ్చింది. విజయవాడ వాసులకే తెలిసిన వాసు పేరు ప్రస్తుతం తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమైంది. బెజవాడ కొత్తపేట కొండపై వాసు పేరెంట్స్ ఉండేవారు. వాసుకు చిన్నతనంలోనే తండ్రి మరణించారు. వాసు తల్లి ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేసి కుటుంబాన్ని పోషించింది. వాసుకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. అయితే ఈ పిచ్చితోనే వాసు క్రికెట్ బెట్టింగ్ పై పట్టు సాధించినట్టుగా ప్రచారం సాగుతోంది. విజయవాడకు చెందిన ఓ బుకీ ద్వారా బెట్టింగ్ గురించి ఆయన తెలుసుకున్నారు. ఆ తర్వాతి కాలంలో బెట్టింగ్ పై ఆయన పట్టు సాధించారని చెబుతుంటారు. విజయవాడ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, కర్నూలు ప్రాంతాల్లో కూడా వాసు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుంటాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ బెట్టింగ్ ద్వారా సంపాదించిన డబ్బుతో వాసు విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్టుగా ప్రచారంలో ఉంది. బెంగళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్ సినీ నటి హేమ పాల్గొన్నట్టుగా తొలుత ప్రచారం సాగింది. ఈ పార్టీలో తాను లేనని హేమ ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నట్టుగా ఆమె ప్రకటించారు. అయితే బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలో హేమ ధరించిన డ్రెస్, హైదరాబాద్ లోనే ఉన్నారని హేమ విడుదల చేసిన వీడియోలో ఒకే డ్రెస్ తో ఆమె కనిపించారు. ఈ విషయమై సోషల్ మీడియాలో ప్రశ్నలు కురిపించారు. ఆ మరునాడే చికెన్ బిర్యానీ తయారు చేస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేశారు. అదే సమయంలో బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న వారి వివరాలను పోలీసులు ప్రకటించారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసు గురించి కవర్ చేసుకునేందుకు తంటాలు పడుతున్నారని హేమపై నెటిజన్లు సెటైర్లు వేశారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. హేమ అసలు పేరు కృష్ణవేణి. బెంగళూరు పోలీసులకు తన పేరు కృష్ణవేణిగా చెప్పింది హేమ. పోలీసుల విచారణలో హేమ, కృష్ణవేణి ఒక్కరే అని తేలింది. మరోవైపు రేవ్ పార్టీలో పాల్గొన్న 86 మంది బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్టుగా బెంగళూరు పోలీసులకు నివేదిక అందింది. ఈ నివేదికలో హేమ పేరు కూడా ఉంది. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే. ఈ నివేదికలో హేమ పేరు కూడా ఉంది. బెంగళూరు రేవ్ పార్టీలో హేమతో పాటు యువనటి ఆశూరాయ్ కూడా ఉన్నారు. బర్త్డే పార్టీ కోసం బెంగళూరుకు వెళ్లినట్టుగా ఆశూరాయ్ చెప్పారు. కానీ ఫామ్ హౌస్ లో ఏం జరిగిందో తనకు తెలియదని ఆమె వీడియోను విడుదల చేశారు. వాసు అన్నయ్య బర్త్డే పార్టీ అని ఆహ్వానిస్తే తాను ఈ పార్టీకి హాజరైనట్టుగా ఆమె చెప్పారు. హేమ, ఆశూరాయ్తో పాటు పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఈ రేవ్ పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీలో ఉన్నారని సినీ నటుడు శ్రీకాంత్, డాన్స్ మాస్టర్ జానీ, యాంకర్ శ్యామలపై సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారంపై సోషల్ మీడియా వేదికగా ఈ ముగ్గురు వివరణ ఇచ్చారు. ఈ మేరకు వీడియోలు విడుదల చేశారు. రేవ్ పార్టీలకు వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే. ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. బెంగళూరు రేవ్ పార్టీలో A1 గా లంకపల్లి వాసును చేర్చారు పోలీసులు. పార్టీని ఆర్గనైజ్ చేసిన అరుణ్ కుమార్ పేరును A2 గా చేర్చారు. A3 నాగబాబు, A4 రణధీర్ బాబు, A6 ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డిలను ఈ కేసులో చేర్చారు బెంగళూరు పోలీసులు. వాసుకి ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డికి మధ్య స్నేహం ఉన్నందున బర్త్డే పార్టీని ఇక్కడ నిర్వహించారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
బెంగళూరు రేవ్ పార్టీలో ఓ కారుకు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్తో ఉన్న కారును పోలీసులు గుర్తించారు. అయితే ఈ కారుతో తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. తన ఎమ్మెల్యే స్టిక్కర్ జిరాక్స్ ని ఉపయోగించారని కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని ఆయన ప్రకటించారు. అవసరమైతే బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీలో కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉన్న కారు దొరకడంపై మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బెంగళూరులో రేవ్ పార్టీ నిర్వహించిన ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పారు. గతంలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి నేర చరిత్ర ఉందని ఆయన ఆరోపణలు చేశారు. నా మీద ఏదైనా సరే ఒక్క ఆధారమైనా నువ్వు రుజువు చేయి అని చెప్పి ఛాలెంజ్ విసరడం జరిగింది. దాంతోపాటు ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయనేటువంటిది ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకసారి నీ బ్లడ్ శాంపిల్ నా బ్లడ్ శాంపిల్ రెండు ఇస్తే మనలో ఎవరు త్రాగుతారు ఎవరు తిరుగుతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వస్తుంది. డ్రగ్స్ ఎవరు వాడతారు మందు ఎవరు కొడతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్టిక్కర్ దొరకని ఒక్కరి కారు దొరకలే, నీ ఒక్క కారు దొరికింది. నాకు సంబంధం లేదంటే ఇంకొక అదే గన డూప్లికేట్ అయితే కర్ణాటక వాళ్ళు తయారు చేసుకోకూడదా? ఆంధ్ర వాళ్ళ డూప్లికేట్ స్టిక్కర్ తయారు చేసుకోకూడదా? తెలంగాణ చేసుకోకూడదా? నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది? నీ కార్ పాస్ ఎందుకు దొరికింది? ఎమ్మెల్యే స్టిక్కర్ నీ పాస్పోర్ట్ ఎందుకు దొరికింది అక్కడ? సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే నువ్వు కల్తీ మద్యం కింగ్. బెంగళూరు రేవ్ పార్టీలో వాసు, అరుణ్ కుమార్, నాగబాబు, రణధీర్ బాబు, మహమ్మద్ అబూబాకర్ సిద్దికీలను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారికి నోటీసులు ఇచ్చి విచారణ చేయనున్నారు. పోలీసులు ఈ పార్టీపై దాడి చేసిన సమయంలో కొందరు ఫామ్ హౌస్ చెట్ల మధ్య డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా గుర్తించారు. పోలీసులను చూసిన కొందరు వాష్రూముల్లో చెట్ల పొదల్లో డ్రగ్స్ ను విసిరేశారని పోలీసులు తెలిపారు. బెంగళూరు రేవ్ పార్టీకి ఎంట్రీ ఫీజు 2 లక్షలుగా నిర్ణయించారనే ప్రచారం కూడా సాగింది. రేవ్ పార్టీ నిర్వహించిన ఫామ్ హౌస్ వద్ద 15 లగ్జరీ కార్లను పోలీసులు గుర్తించారు. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో ఈ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీ పేరుతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. బెంగళూరు నగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర హోంశాఖ మంత్రి పరమేశ్వర ప్రకటించారు. డ్రగ్స్ పార్టీలను ఎంకరేజ్ చేయబోమని ఆయన ప్రకటించారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఎక్సైజ్ అధికారులు హడావిడి చేశారు. చివరికి ఈ కేసులో సరైన సాక్ష్యాలను సమర్పించలేకపోయారని ఆ కేసును కోర్టు కొట్టేసింది. అయితే బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి పోలీసులు ఎలాంటి ఆధారాలు సమర్పిస్తారో చూడాలి.